शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजानन पद्मार्कं गजाननं हर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे सदा सत्वरूपं विदानन्दकन्दं जगत्स्थं भवस्थानसंहारहेतुं सुभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं गुरुर्ब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री करुणो सद्गुरु पदमुलो परमात्मुनि परिपूर्ण रूपमुलो साईनाथुनि अभय सूत्रमुलो नम्मिन वारिके ज्ञानदीपमुलो। जय साईनाथ परात्पर रूपा जय शिरडीश चिन्मय రూప తల్లిదండ్రులు ఎవరో తెలియదు కులమత వివరములు సలే తెలియవు దర్శనమిచ్చను బాల ఫకీరుగా భావన కందని భగవంతునిగా మహల్సపతి మది పిలచిన దైవము శ్రీపురమున వెలసిన దైవము గుర్రము జాడ తెలిపినందుకు నీరు నిప్పు చూపిన తీరుకు చాంద పాటేలు అచ్చరు వందను భక్తునిగా శరణాగతి వేడెను రవి తేజస్సును కలిగిన యోగి రాగద్వేషములు లేని విరాగి చంద్రుని బోలిన చక్కని సాయి చల్లని దీవెన ఇచ్చును హాయి योगी रूपधर हे महिमान्वित पावन चरित ऋषिजन सेवित भक्त जनावन हृदय विहारी भव भयहारी कफनीधारी భగవద్గీతకు భాష్యము చెప్పెను ఖురాను పదమున అర్థము చెప్పెను నర నరాలను శుద్ధిపరచను ఖండయోగమున గరుడని చాటెను గురు కటాక్షమును పొందిన ఘనుడు సద్గురువై చూపే ఘనుడు అన్నదాత హే అభయ ప్రదాత ఆశ్రితులకు ఆనంద ప్రదాత ఆశాపాశము అగణిత గుణగణ దివ్య చరిత్రుడు భక్త రక్షణ దీక్షావృతుడు భక్తి ముక్తి ఇచ్చే దేవుడు మృతుడై మళ్ళీ జీవము పొందెను మాధవ మహిమను మహిలో చూపెను నీలత వెలిగే దీపకాంతులు నివ్వెరపోయిరి షిరిడి ప్రజలు పంచభూతముల అధిదేవతవు భూతభీతాళ నిరోధకుడవు భిక్షమడిగెను తన భక్తులను కర్మ ఫలితమును తమకిమ్మనెను కుష్ఠరోగమే కనుమరుగాయను భాగోజీని దాసుడాయను వైజామాతకు మోక్షదాతవు సత్యకేమో ప్రాణదాతవు శమనమ్మిన హితుడవు నీవే రాధామావికి స్వామివి నీవే చందోత్కరుడే నీదరిదేరను దాసగణుడు నీ ఘనతను చాటెను కలుగువాకు విఠల దేవుడవు ఖోజో కరుణకు దత్తదేవుడవు వంద్రావనితకు నీవే గణపతి నిమోన్కరుణకు నీవే మారుతి రాముడి నీవని డాక్టరు చెప్పెను సత్యదేవుడని గణుడు పలికెను మేఘానమ్మిన శివుడవు నీవే పకే నమ్మిన అల్లా నీవే సకల దేవత రూపము నీవే సకల చరాచర జగత్తు నీవే యోగశక్తితో వెలిగించిన ధుని పాపాలను కాల్చేసే పావని మైనా తారిని రక్షించినది యహపరాలకు ఔషధమైనది భక్తులకిచ్చను బాబావూది ధుని అందించిన దివ్య విభూతి గోధుమ పిండితో కలర ఆగెను అన్నా సాహబు అచ్చరు వందెను బాబా లీలలు కథగా వ్రాసెను హేమడి పంతని బిరుదునందెను వసేదో మారెను ద్వారకమాయిగా మహిళ వెలిగెను పుణ్యతీర్థముగా సమాధి కోవెల బూటీ కట్టెను ఆశ్రితులకు అది అభయమునిచ్చును అందమైన సమ్మోహనమూర్తి సచ్చిదానంద చిన్మయమూర్తి జై 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 అను దివ్య కీర్తనలు జై 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 అను దివ్య కీర్తనలు భక్తులు పాడే నాలుగు హారతులు
ఈ చాలీసా సాయేషనిది సుఖ సంపదలను అందించేది. రాజేంద్రుని మదిలో పలికించను తమలీలగా భక్తులకు అందించను. జయ సాయినాథ పరాత్పర రూప, జయ శిరీష చిన్మయ రూప, మానవ రూపము దాల్చిన ఈశ, మంగళకరుడగు శిరీష, సదా హృదయ మందిరమున నిలిచే సామరూపధర సాయిష. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. अंबनवांबुज्वलकरंबुजचारद चंद्रचंद्रिकाडंबर चारुमूर्ति प्रकट स्फुटभूषण रक्तदीपिका चुंबित दिग्विभागन विव्युक्त निज प्रभाव भावांबर वीधि विस्तृत विहार ममंकपचूडु भारती. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర 622వ జ్ఞాన యజ్ఞంలో 3వ రోజు మనం సచ్చరిత్రను మననం చేసుకుంటున్నాం. చాలామందికి సందేహం ఏంటంటే, నాకు చాలా బాగా ప్రతి క్షణము ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ బాధ వచ్చినా బాబా తప్ప వేరే లేదండి అని అనుకుంటారు. మన బంధువులు తెలిసిన వాళ్ళు కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. నువ్వు పిచ్చిదానివిలే, ఎందుకు ఈ తేడా? మరి ఇంత ఈ రకంగా సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఆ రకంగా ఉన్నప్పుడు తెలిసిన రక్త సంబంధం కలిగిన వాళ్ళు కూడా ఎందుకు ఆ రకంగా ఉంటారు? ఎందుకు పట్టించుకోరు? ఎందుకు బాబా అనుగ్రహం వాళ్ళ మీద కలగదు? ఎందుకు వాళ్ళ చేత ఆ రకంగా మనన చేయించుకోవడం లేదు? ఎందుకు సత్యత పాలన చేయడం లేదు అని కొంతమందికి సందేహం. దానికి సత్యతే సమాధానం చెప్తుంది. ఏంటంటే, బాబా చెప్పిన మాటలను హేమాది పంత రాశాడు. నా భక్తుడిని నేను ఇన్ని కోతుల దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా, పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కుంటాను. మీరు చదువుకున్నారు కదా. నా అంటే అప్పుడు ఏమొచ్చిందంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది రుణానుబంధం అండి. ఇప్పుడు కొంతమంది, నువ్వు కృష్ణుడిని పూజించవయ్యా, నీకు మంచి అనుగ్రహాలు కలుగుతాయి. లేదన్నా రాముడినే పూజిస్తా. రాముడు కృష్ణుడు దశావతారాలే కదండి, తేడా ఏముంది? కాదు, నేను రాముడినే పూజిస్తా. కారణం, రుణానుబంధ రూపేణ పశుపత్త సుత ఆలయ. ఇది రుణానుబంధం వలన మనకు కలిగేటువంటి స్మరణ కానీ మరొకటి కాదు. కాబట్టి బాబా ఎవరి వలన ఎవరికి ఏ రకంగా, ఇంకోటి మీరు బాబా గురించి బాగా ఆ స్మరణ అంతే, ఎంతసేపు అదే ధ్యాస. చాలామంది చూస్తుంటారు, మీరు చాలా బాధల్లో ఉంటారు, కుటుంబ విషయంలో కానీ ఆర్థికంగా కానీ. ఎందుకంటే అంత బాధపడతాడు బాబా? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎందుకు అది బాధపడతాడు అంటే, ఎవరు చాలామంది చూస్తుంటారు మీరు, అంటే వాళ్ళ ఇంట్లో ఏదో రకమైనటువంటి వాళ్ళకి అంటే కొంతమందికే మంచి యోగాలు ఉంటాయి కానీ కొంతమందికి ఉండవు. ఎందుకంటే చేస్తాడు? దానికి ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాలి మనం కాదండి చెప్పాల్సింది. హేమాది పంత్ గారి సత్యత్తులో చక్కగా ఇచ్చినటువంటి అనుగ్రహం కాదండి, అనుభవ ప్రకారంగా చెప్తాడు ఆయన. ఏమిటంటే, నీవు కష్టం అనుభవిస్తున్నావు, కష్టం నీకు బాబా పెట్టడంలా. అది మనం తెలుసుకోవాల్సింది. బాబా పెడుతున్నాడండి కష్టం. చూడండి, ఆయన ఎంత కష్టపెడుతున్నాడు. ఆయన కష్టపెడుతున్నాడు, నువ్వు కష్టపడ్డావు ఎందుకు? ఆయన కష్టపెడుతున్నది బాబా కాదు. మరి ఏంటండి, ఎప్పుడైనా తన బిడ్డ బాగా ఇది మంచి ఐఏఎస్ లెవెల్ పిహెచ్డి చేయాలి, లేకపోతే బిడ్డ ఏవేవో ఎంటెక్లు చేయాలి అన్నప్పుడు ఏం చేస్తుంది? అమ్మ కానీ నాన్న కానీ ఎంతో కష్టపడతారు. పొద్దున్నే లేపి కోచింగ్కి పంపిస్తారు. ఎందుకు ఇది ఇంత కష్టపడడం? ఎందుకు? సంపాదించడం కోసమని, ప్రాకృతమైన లౌకికమైన విషయాల కోసం ఎవరైనా చేసేది అదే కదా. కానీ బాబా మనం సంపాదించడం కోసం చేయడం లేదు, అది గుర్తుపెట్టుకోండి. బాబా ఎవరంటే, ఈశ్వరుడు. ఆయన చేసేది ఏంటంటే, నీకు
ఏ రకమైనటువంటి మళ్ళీ జన్మ లేకుండా ఉండే ఆ స్థితిని నేను కల్పించాలి. అది ఆయన ధ్యేయం. అది బాబా ఏం చేస్తాడంటే మనకేదో సంపాదించి ఈరోజు ఒక 10 కోట్లు వచ్చాయి సంపాదించుకోవడం కాదు, మళ్ళీ జన్మ ఉండకూడదు, ఆత్మసాక్షాత్కారం కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, వాడు ఎంటెక్ చేయాలి, వాడు మంచిగా ఉండాలి అంటే ఎంత కష్టపెడతారండి పిల్లల్ని తల్లిదండ్రులు. మరి అలాగే ఇక్కడ ఎందుకు కష్టపెడుతున్నాడు? ఈ రకమైనటువంటి బాధలు ఎందుకు పెడుతున్నాడు? పెట్టడం లేదాయన. ఎప్పుడైతే నువ్వు ఎంత కష్టపడ్డా కూడా కొంతమంది పైకి రారండి. ఏమోనండి మా వాడి రావడం లేదండి అంతే. కానీ ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. అంటే పూర్వజన్మలో మనకు ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయే, అవి మనకు తెలియవు. మనం ఈగో, దోమో, ఏనుగో మనకు తెలియదా? అక్కడ చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఇక్కడ మనం ఒక జీవిగా పుట్టాం. అనుభవించాలి కదా. అనుభవించేది ఏదండి? మనస్సు అనుభవిస్తుందా? ఆత్మ అనుభవిస్తుందా? ఆత్మకు అసలు సంబంధమే లేదు కదా. ఆత్మ ఉంటేనే కదా మనం ఉండేది. మరి ఏది అనుభవిస్తున్నది? దేహం. ఆ దేహం అనుభవిస్తున్నప్పుడు బాబా ఏం చేస్తాడు? నాయన అనుభవించు. అదేంటి సార్? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, నేను మహల్సపతి ఉన్నాడండి, చాలా ఇబ్బంది పడ్డాడట. నేను చెప్పడానిలే, నాకు తెలియదు మహల్సపతి, నేను చూడలే. చాలా దేనికి ఇబ్బంది పడ్డాడు? ఆయనకేం రోగం లేదు. 15 సంవత్సరాలు బాబాతో పాటు పడుకున్నాడు. చూడండి, 15 సంవత్సరాలు బాబాతో పడుకున్నవాడు ఎవడయ్యా అంటే మహల్సపతి తాత్య. తెలుసు కదా మీకు. మరి అట్లాంటి మహల్సపతికి అప్పట్లో ఒక ఆస్తి ఇవ్వచ్చుగా. తనకి ఇంటికి రోజు కూడా ఇబ్బంది అయ్యేదట, రోజువారీ ఇబ్బంది అట. అది మీరు సత్యత చాలాసార్లు చదివి ఉంటారు. ఎంత కష్టపడుతున్నాడు. ఏందిరా మా భక్త, ఎందుకురా నీకు ఈ కష్టం? నీకేదో రకంగా నేను ఒక చోట ఏదో చేస్తాను. పైన ఆయన ఎట్లాంటోడు? ఎప్పుడు భగవంతుడి సేవే. మీకు తెలుసో తెలీదో, ఖండోబా గుడి దగ్గర మన ఇవి ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు, మన రాళ్ళు కావు, మన ఇవన్నీ ఉంటాయి చూడండి, మన నిప్పుతో కూడుకున్నటువంటి కణాలు, వాటి మీద నడిచేవాడటండి. అదొక దీక్ష. ఎందుకు ఇంత కష్టపడతాడు? ఏదైనా సంపాదించుకోవచ్చుగా. లేదు, ఎప్పుడు చూడు భగవంతుడి సేవలోనే ఉండేవాడు. ఖండోబా గుడిలో ఆయన అర్చకుడు అండి, అదే సేవ. బయటకు పోతే మామూలే, అందరితో మామూలుగా ఉంటాడంతే. సంపాదించుకోవాలి. అట్లాంటి వాడు బాబా సేవకుడు. ఆయనకు మరి ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వడు? ఎవడన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా ఇవ్వనీయలే. ఇది ఎక్కడ గోలరా బాబు? ఇవ్వడు ఏంటంటే, అందుకనే నేను చెప్తున్నానమ్మా, సచ్చరిత్ర చదవండి బాగా. మీకు మనకుండే అనుమానాలు, నాకుండే అనుమానాలు అనేవి తీరుతాయి. ఎందుకు ఇవ్వడు, ఎందుకు ఇప్పించాడు? ఈ ఆర్థికమైన ఈ ధనానికి సంబంధించిన విషయంలో, సంపాదన విషయంలో అతనికి ఏమాత్రం మరక పడకూడదు. ఎందుకు పడకూడదు? ఏం పడితే ఏమి? ఆయనకి మళ్ళా జన్మ ఉంటుంది, అది లేకుండా చేస్తా. చూడండి, నిన్న మనం మేఘా కథ విన్నాం. మరి ఆయనకు ఏదో రకమైన ఉద్యోగం ఇప్పించవచ్చుగా, ఎక్కడో చోట. ఎందుకు? ఏం చేశాడు సేవ? లేదు, మళ్ళీ జన్మ ఉండకూడదు. మళ్ళీ ఆత్మసాక్షాత్కారం అని సమవేదం షణ్ముఖ శర్మగారు కానీ ఇంకెవరైనా చెప్తారు. కానీ అది మనం సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. చెప్పడం అంత సులభం కాదది. సచరిత్రలో హేమాధిపంత్ గారు చెప్పిన దాని ప్రకారంగా సాయి సన్నిధికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండా మనకు ఈ రకమైనటువంటి ఈ ట్రీట్మెంట్లు ఇస్తాడు. అయితే కష్టపడతాడండి. ఒక్కోసారి ఎంతో విసుగుపుడుతుండండి. ఏమిటా అంటే, వ్యక్తిగతంగా నేను ఇప్పుడు చూస్తున్నా, మా ఇంట్లో చాలా నేను ఇబ్బంది పడతాను. కానీ ఒక శక్తి నేను ఉండాలి. మరి తోడుండే వాళ్ళకు కూడా వాళ్ళ ప్రోత్సాహం ఉండాలి కదా, అది ఉంటుంది. ఆ రకంగా బాబా మనకు కష్టాలు పెట్టడు.
పెడతాడు ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం కలగడం కోసం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఈ ఆత్మసాక్షాత్కారం కలగడం అంటే చాలామంది ఎన్నెన్నో చెప్తారు, కానీ యథార్థానికి చెప్పాలంటే ఒక్కటే, నిశ్చింతగా ఉండి భగవంతుడు ఏదైతే కర్తవ్యం చెప్పాడో, ఏదైతే కర్తవ్యం మనకి ఇచ్చాడో అది మనం నిర్వర్తించాలి. ఇంకా వేరే ఏం లేదు. ఈరోజు ఒక 1000 రూపాయలు వచ్చింది, నాకు ఎందుకు 2000 రాలే? లేదు. ఆ 1000 రూపాయలతో తృప్తిగా ఉండు, హాయిగా ఎవరికైనా సహాయం చేయి. ఇది ఆత్మసాక్షాత్కారం. అంటే చచ్చిపోతే ఆత్మసాక్షాత్కారం కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే మహర్షి ఆ రకంగా నువ్వు ఆ రకంగా ఉంటే ఏమవుతుంది? ఆత్మ పోతుందిగా, ఇప్పుడు చావు వస్తుందిగా, అప్పుడు నీకు నిశ్చింతగా ఆ రకమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహించడానికే బాబా భక్తులకు కష్టాలు పెట్టడమ్మా ఆనందాన్ని కలిగిస్తాడు, తృప్తిని కలిగిస్తాడు. కాబట్టి అది ఎట్లా కలిగిస్తాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సేవ. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఏదో సేవలో ఉంటారనుకోండి, మనకు అనారోగ్యాలు కలగవు. ఎదురుగానే ఉంది తల్లి పద్మావతం, 108 రోజులు, 11 రోజులు 7 రోజులు అంటేనే ఎట్లబ్బా రేపు ఏమవుతుందో, వస్తారో రారో అనుకుంటామే. 108 రోజులు, అది కూడా వాడు నామని ఈమె నామని చెప్తుందా? కాదు, చెప్పేస్తుంది. తాళము రాగము పద్ధతిలో చక్కగా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని 108 రోజుల పాటు ఆమె ఇంట్లో అమ్మ బాబా ఉన్నారు. లేదండి ఇప్పడం లేదు, విగ్రహం ఉంది, చక్కగా అర్చన చేస్తుంది అమ్మ. కానీ ఒక ఇంట్లో ఒక గృహస్థుగా ఉంటూ తన భర్త ఈ పని చేయమన్నాడు అంతే. భర్త ఈ రకంగా చేయమన్నాడంటూ చెప్పి ఆయన అన్నాడు 108 రోజులు. చేస్తానో లేదో? అసలు ఎవరైనా చేస్తారండి? చాలామందికి డౌట్ వస్తుంది. పిచ్చి మాట్లాడి మీరు చేసి ఉండదండి. చేసింది, అయిపోయింది. ఆ ఊరి ఆ ఊరేగింపు చేసిందండి. అబ్బా, మరి అవి చూడండి ఎట్లున్నదో. అవి అంటే మనకి ఎందుకు వస్తుందంటే, ఇవన్నీ మన చేత భగవంతుడు చేయిస్తాడు, బాబా చేయిస్తాడు, మన గురువు చేయిస్తాడు. కాబట్టి తన వాళ్ళనైతే ఈ రకంగా చేయిస్తాడనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు మీ ముందు గుర్తు చేస్తున్నా. ఈరోజు చెప్పాలనుకున్న కథలోకి వస్తున్నా. బాబా తన నోటి నుంచి స్వయంగా చెప్పిన కథ ఇది. చాలా విశేషమైన కథ. చాలామందికి సర్పయోగం అని అంటుంటారు, సర్ప దోషం అంటారు. ఆ సర్పదోషం పోవాలంటే ఈ కథ చదవాలి, పారాయణం చెయ్యాలి, వినాలి. నాకు తెలిసిన ఎవరో అన్నారు, నాకు పడుకుంటే చాలండి చాలా పాములు కనిపిస్తాయి సార్ నిద్రలో. నేను చెప్పా ఈ కథ చదువుకో. లేదట. ఆ నెక్స్ట్ డే నుంచి పాములు పీములు. అంత గట్టి విశేషమైనటువంటి అనుగ్రహం. ఎందుకయ్యా? స్వయంగా బాబా చెప్పిన కథయ్యా అది. హేమాధిపతి చెప్పలేదు, మహల్సపతి చెప్పలేదు, చందోర్కర్ గారు చెప్పలేదు. సాక్షాత్ పరమేశ్వరుడు, ఈశ్వరుడే తన నోటి నుంచి చెప్పిన కదా. ఎంత చక్కగా చెప్పాడండి నిజంగా కదా. హేమాధిపతి గారు 47వ అధ్యాయంలో చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు. నిన్ను నదికి వెళ్ళాను, నది కాదు ఏదో పక్కన ఉండే ఆ చిన్నది బాగు, కాళ్ళు కడుక్కొని స్నానం చేశాడట. నువ్వు చదువుకుంటుంటాను. ఎవడైనా స్నానం చేసినప్పుడు ఎట్లయినా కాళ్ళు తడుస్తాయిగా. వింటున్నారా ఎప్పుడన్నా? మనము నేను కూడా పొరపాటు చేస్తుంటా. నేను కూడా చదువుకున్న సచేతులు. అది కాళ్ళు కడుక్కొని స్నానం చేయాలా? అదే మనము నేల మీద కాలు పెడుతుంటే అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం, భూదేవికి. చెయ్యాలి. చేయడం లేదో చూస్తారు, అది పక్క పెట్టండి, చెయ్యాలి. అట్లాగే నది అంటే అది వాగండి, వాగు కానీ నది కానీ ఏదైనా కానీ అది పారుతున్నదిగా. దానికి మనం నమస్కారం చేత్తో చెప్పడం కంటే అసలు దాంట్లో పోయి మునుగుతున్నాను వస్తే దానికి నీ కాళ్ళు కడుక్కో. అంటే నీకుండే మడ్డంతా తీసుకో దాంట్లో పడేయకుండా నీ కాళ్ళు కడుక్కొని నువ్వు ఎంత చూడండి. అంటే బాబా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కథ కాదు ఇది, జరిగిన కథ. నేను వెళ్ళాను బాబు దగ్గరికి. ఎట్లా? షికార్. అది కూడా చూడండి, షికార్ అట, వ్యాహాళి.
అట్లా వెళ్ళాను అని చెప్పి ఆ రకంగా ఆ వాగు దగ్గరికి వచ్చిన తర్వాత కాళ్ళు కొడుక్కొని లోపల స్నానం చేశాడు. చేసిన తర్వాత వచ్చి ఒక చెట్టు ఒక దాని కింద కూర్చున్నాడు. జస్ట్ ఎవరో వస్తున్నారు వాళ్ళ కోసం కూర్చున్నారు లేదండి. ఎంత నిశ్చింత అండి, ఎంత నిశ్చింత. అప్పుడేం చేస్తున్నాడు, చిలుంబిలుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల ఏమైంది, ఎవరో అటు పోతున్నారు. ఓ బాటసారి వచ్చాడు, చూచాడు. ఎవడో పకీర్ వీడు ఏదో చిలుం పిలుస్తున్నాడు, వీడితో నాకేం పని, నేను వెళ్ళిపోవచ్చుగా. నమస్కరించాడట. ఎవరు బాబా చెప్తున్న కథ ఇది, హేమాధిపతి గారు కాదు, బాబాయ్ స్వయంగా చెప్తున్న కథ. అని నమస్కరించాడట. ఇక్కడే నేను మర్చిపోయాను, నాదే పొరపాటు. స్నానం చేయడానికి కాళ్ళు కడుక్కోవడానికి వాగులోకి వచ్చాడా. వచ్చినప్పుడు ఈయనకు బెక్క అని శబ్దం వినిపించింది. ఎవరికి, బాబాకు. పాముంది అక్కడ, ఒక త్రాసు పాము, నల్లది ఉంది. ఇది గమనించండి మీరు. అక్కడ పాముంది, కప్ప బెక అంటున్నది. ఈయన స్నానం ఎట్లా చేస్తాడండి. అది సమర్థత, అది బాబా సమర్థత. అరే అవి రెండు అక్కడ ఉన్నాయి, అదేదో బెక అంటుంది. ఆ పాము ఉంది, నేను స్నానం చేస్తాను, నా మీదకి వస్తుందా? రాదు. ఎందుకు, ఈయన ఈశ్వరుడు. అది గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు. ఆ పక్కనే, అంటే నేను ఇప్పుడు స్నానం చేస్తుంటే కాళ్ళు కడుకో, అట్లనే పాము కప్ప రెండు పక్కన ఉంటే, అది బెక అంటూ ఉంటే అక్కడ స్నానం చేస్తాడు ఆయన. చాలాసార్లు మీరు చదివి ఉంటారు. ఎందుకో అవి రావిక్కడికి, ఈయన అక్కడికి దగ్గర వింటాడు, అంత చూస్తున్నాడు. అందుకనే ఈశ్వరుని ఏమంటాడు తెలుసా అండి, సర్వసాక్షిభూతుడు ఆయన. అరే మీ ఇద్దరు కొట్టుకుంటా, మాట్లాడుకుంటా, చూసుకోండి, నేను చూసుకుంటాను. తర్వాత క్లైమాక్స్కి వచ్చినప్పుడు నేనే వస్తా ఎంపైర్, ఆ సంగతి తర్వాత విషయం, చూస్తూ ఉంటా. అది ఈశ్వరుడి తత్వం. అట్లా ఆ పాము, త్రాసు పాము పక్కా రాశాడు, చెప్పాడు ఆయన బాబా. పాము కప్ప రెండు బెకబెక్కలాడుతున్నాయి. వచ్చాడు, చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఈ బాటసారి ఏం చేశాడంటే, ఈయనతో పాటు ఏదో చిలుం పిలుద్దాం అది ఇది అంటున్నప్పుడు ఈయనకి ఏమనిపించిందంటే, ఈ త్రాసు పాము వచ్చిందిగా, బెక అంటున్నదిగా, ఆ శబ్దం వినిపిస్తున్నది. ఈయనకు చూచ వచ్చే స్నానం చేసి వచ్చాడు, కానీ ఆ శబ్దం చూశాడు. శబ్దం చూసి బాబాతో అన్నాడు, బాబా పాము నోట్లో కప్ప పడింది, అది చాలా బాధపడుతున్నది. పాము నోట్లో కప్ప అంటే మృత్యువుతో కొట్టుకుంటున్నది, ఇంకా చచ్చిపోయడానికి సిద్ధంగా ఉంది. పాము నోట్లో కప్ప పడితే చచ్చిపోదా అండి? చచ్చిపోతుంది. అది అందుకు అది చనిపోయేటప్పుడు ఎవడైనా చూడండి ఎంత చేస్తారు, ఎంత బాధపడతారు అసలు. అందుకనే మృత్యువు దగ్గర మనము ఎంత బాధపడతామో తట్టుకోలేక ఏడుస్తాం, ఒక్కోసారి స్పృహ తప్పి వెళ్ళిపోతాం, అదొక అదృష్టం. అట్లా అంత బాధపడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కప్ప శబ్దం ఏది మృత్యువుతో కొట్టుకుంటున్నది కదా. అది కూడా ఎట్లా ఉంటుందంటే, నాకు అనకూడదు, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, కాసేపు ఇదైతారు, వెళ్ళిపోతారు. కూర్చుంటాడండి ఒకడు, నేను చంపేస్తాడని కత్తి పెట్టి పొడుస్తాడు. ఎంత బాధపడుతుంది, ఎంత నొప్పి వస్తుందండి. హార్ట్ అటాకో లివర్ కొలాప్సో అది కాదండి, అది చాలా ఇది. అందుకంటే పాము నోట్లో పడ్డ కప్ప కాస్త బెక నడుస్తుందంటే ఎంత బాధపడుతున్నది రా దేవుడా. నిజంగా ఆ కప్ప మనిషి అయితే కనుక ఎంత బాధపడతావు చూడు, ఇట్లా అయిపోతున్నాను నేను అని ఏడుస్తాడు, ఎంతో చేస్తాడు. మరి కప్ప ఏం చేస్తున్నదండి, బెక అంటున్నది. అప్పుడు బాబాతో ఆ పాటసారి అన్నాడు, బెక అంటున్నదయ్యా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా అన్నాడు. ఎవరు? ఆ బాటసారి. అప్పుడు బాబా అన్నాడు, రెండే, దొందే, ఏమి తేడా, ఏమి తక్కువ లేవు. చూడండి, అవి బాబా అవి చావడ పాము కప్ప రెండే.
నాకు చిలుంబురుద్దామన్నాడు. ఆ శబ్దం ఎక్కువైందండి. ఇంకా వెళ్ళిపోయాడు. ఎవరు? బాటసారి వెళ్ళాడు. ముందు బాటసారి వెళ్ళిపోయాడు. చూచాడు, బాబా అయిపోయింది. ఇంకా కప్ప పాము నోట్లో ముప్పాతికి పోయింది, చావడానికి సిద్ధమైంది. నేను ఉన్నాగా, ఇక్కడే ఉన్నాగా, అది ఎట్లా చస్తుంది? కప్ప చస్తుందా? చావదు, నేనున్నా ఇక్కడ అన్నాడు. నువ్వు ఉండడం ఏంది, ఆ చావకపోవడం ఏంది, నాకేం అర్థం కాదు. అది చూడండి ఎట్లా ఉందో. ఇది స్వయంగా బాబా చెప్పిన కథ. ఎంత చూడండి. అప్పుడు బాబా లేచాడట. ఎక్కడికి వచ్చాడు? వాగుల దగ్గరికి వచ్చాడట. కప్ప బెకబెక నడుస్తుంటే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది బాబా అంటే వచ్చాడు. నేనున్నాగా, అది ఎట్లా చచ్చిపోతుంది అని అన్నవాడు దగ్గరికి వచ్చాడట. దగ్గరికి వస్తే వీడన్నాడట, బాబా దగ్గరికి పోగా. ఇప్పుడైనా చూడండి, ఒక పిల్లి కనుక ఎలకను పట్టుకున్నది అనుకోండి, మన ఇంట్లోనే జరుగుతుంటాయి కదా ఇవి. అప్పుడు కనుక మనం పోయి ఆ పిల్లిని ఏమన్నా అనుకో, బైక్ అది నిజంగా పులిలాగా వచ్చేస్తుంది మన మీదకి కదా. అట్లాగే ఆ త్రాసు పాము కప్ప నోట్లో పెట్టుకొని ఉన్నప్పుడు బాబా దగ్గరికి వెళ్తే బాటసారి, బాబా బాబా నిన్ను కాటేస్తుంది, అది వద్దు బాబా. ఇదేనండి ఈశ్వరతత్వం. బాబా ఈశ్వరుడండి. ఎంత నియంత్రిస్తున్నాడో, నియంత్రించడం కాదు, ఆయన శాసిస్తడానికి సిద్ధమయ్యాడు. దగ్గరికి వెళ్ళాడు. రేయ్ చూడండి, ఇదే భాష. మరాఠీలో చెప్తున్నాడు. ఎవరికి? హేమాది పంత్ గారికి. ఆయనకి చెప్తున్నాడు ఈ కథ, స్వయంగా చెప్తున్నాడు బాబా. రేయ్ వీరభద్రప్ప, సిగ్గులేదురా నీకు? వీరభద్రప్ప ఏంది, సిగ్గులేదేంది, ఏందిగా భాష? అదేం పాము భాష? పాముకు భాష ఉంటుందా? అయినా ఈయన పాము కావాలిగా. వీరభద్రప్ప సిగ్గులేదురా నీకు? శత్రుత్వం ఇంకా పోలేదా? ఆయన పశ్చాత్తాపడుతున్నాడు కదా కప్ప. ఎవరు? చెన్న బసప్ప. కప్ప అనలేదు, చెన్న బసప్ప. ప్రాయశ్చిత్తంతో బాధపడుతున్నాడు కదా. సిగ్గులేదా నీకు? విడిచిపెట్టా అంతే. వీరభద్రప్ప చెన్న బసప్పను విడిచిపెట్టు అంటే చెన్న బసప్పను విడిచిపెట్టాడు వీరభద్రప్ప. ఇది బాబా చెప్తున్నాడు. చెన్న బసప్పను విడిచిపెట్టాడు వీరభద్రప్ప అంటే ఆయన పేరు ప్రసాదరావు కాదు, ఆయన పేరు శశి కాదు. వీరభద్రప్ప అయ్యారే ప్రసాదరావు గారు, ఆ శశి గారిని వదిలిపెట్టండి అంటే వదిలిపెడతాడేమో. ఆయన మనిషే, నేను మనిషే, ఆయన మనిషే. ఇది ఎక్కడండి? వీరభద్రప్ప చెన్నబసప్పను విడిచిపెట్టు అంటే ఆ చెన్నబసప్పను విడిచిపెట్టింది వీరభద్రప్ప. అది పాము, ఇది కప్ప. చూచాడండి ఎవరు? బాటసారి. అయిపోయింది. ఏమైపోయింది? అది కాటు వేయలేదు, అది చంపలేదు. పాము నోట్లో ముప్పాతిక లోపలిపోతే ఆ కప్ప కాస బయటికి వచ్చింది, పాము కాస లోపలికి వెళ్ళిపోయింది. చెప్పింది చేసింది. పాము కప్పను విడిచిపెట్టింది. ఎక్కడ జరుగుతుంది అది? మహాత్ములు ఎట్లా ఉంటారంటే వాళ్ళ లీలలన్నీ మననం చేసుకోవడానికి తప్ప తర్కానికి వాదానికి పనికిరావు. నిజంగా జరుగుతుందా సార్ అట్లా? జరిగిందా సార్ అట్లా? బాబా చెప్పాడేమో, కట్టుకదేమో. పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను ఒకటే చెప్తున్నా, శృంగేరి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటారేమో, నేను విన్నాను. శృంగేరి అనేటువంటి స్థలానికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు. శారదా పీఠం, శంకరాచార్య స్వామి పీఠం. అది అక్కడట శంకరాచార్య స్వామి అక్కడే ఎందుకు పెట్టాడండి పీఠాన్ని? అమ్మవారి ఆ శారదా పీఠం అక్కడే ఎందుకు పెట్టాడు? ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి ఇంకో చోట పెట్టవచ్చు కదా. దానికి కారణం ఏంటంటే అక్కడట ఆయన చూచాడట స్వయంగా. ఏమిటంటే ఒక కప్ప ఇంకో కప్పకు జన్మనిస్తున్నదట. ఇది జరిగింది. ఒక కప్ప ఇంకో కప్పకు జన్మనిస్తున్నది. అప్పుడట ఎండగా ఉందట. అప్పుడు పాము వచ్చి పడగ విప్పి ఆ కప్పకు ఆ ఎండ పడకుండా పెట్టిందటండి. ఇది జరుగుతుందా సార్ ఎక్కడన్నా? కప్ప జన్మనిస్తున్న కప్పను పట్టుకొని నోట్లో వేసుకొని మింగేస్తుంది, కానీ దానికి ఎండ తగలకుండా పాము పడగ విప్పి ఇచ్చిందంటే అదండి శృంగేరి. ఆ స్థలం అట్లాంటిది. పరస్పరం విరుద్ధంగా శత్రుత్వంతో చంపుకునేటువంటి జీవాలైనా సరే ఈ స్థలంలో అది ఆ క్షేత్రం.
అందుకని క్షేత్రము అంటారు, తీర్థము అంటారు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ స్థలానికైనా ఏ తీర్థానికైనా అట్లాంటి విశేషాలు ఉంటాయి. అందుకనే కొంతమంది నేను చెప్తున్నాను, కొంతమంది ఇళ్లల్లో అది ఇల్లు కూడా క్షేత్రం అవుతుంది, తీర్థం అవుతుంది. ఎందుకు? డబ్బులు ఉన్నాయనా, హోదాలో ఉండేవాళ్ళు ఉన్నారనా? కాదు. అక్కడ నామం చేస్తారు, అక్కడ పారాయణాలు చేస్తారు, అక్కడ ఇటుక రాయి కాదండి, మనం చేసేటువంటి మంత్ర ఉపాసన వలన ఆ క్షేత్రానికి ఆ బలం వస్తుంది. మన ఇంట్లో నీవు సాయి నిలయమని పేరు పెట్టుకొని అక్కడ లేనిపోని అనవసరమైన విషయాలతో సంపాదిస్తే అది సాయి నిలయం కాదు. నిజంగా మన మనస్సులలో మనస్ఫూర్తిగా 10 మందికే సహాయపడాలని నిశ్చింతగా ఆనందంగా భావాన మా మనసు కూడా అది రహస్యక్షేత్రం. అందుకని కొంతమంది అంటుంటారు, సాయి మేము ఒక స్థలం, ఒక రూమ్ లాగా బాబా కట్టామండి, అక్కడ మాకు ఇల్లు ఉందండి. మేము ఆయన ఇంట్లో నువ్వు ఉన్నావా, నీ ఇంట్లో ఆయన ఉన్నాడా? నువ్వంటే నువ్వు రూమ్ కట్టేశావు, బంద్ చేసావు, నీకు అవసరం వచ్చినప్పుడు తెలుసుకొని ఓం సాయినాథ అంతేనా? మరి మిగతా దానికి ఆయన రాకూడదా? ఈ బెడ్రూమ్కు వాటికి అదే పొరపాటు. అది మనం మన ఇంట్లో అడుగుపెట్టిన ఎక్కడైనా సరే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. అది ఆయన లేనిది ఎక్కడండి? కాబట్టి ఈ రకంగా మన ఆలోచనలో ఉండేటువంటి భావనలు ఎప్పుడు కూడా ఆయన లేడు అనేటువంటి ఆలోచన రాకూడదు. అట్లా బాబా తన ఈశ్వర తత్వాన్ని తెలుపుగానే చూడండి, ఎంత గొప్పగా అన్ని చోట్ల నేనున్నాను, నేను చూస్తూ ఉన్నాను. పాము కప్పను చూస్తున్నాను, పాము నోట్లో కప్ప పడుతున్నది. ఏమిటి బాబా, వీరభద్రప్ప అన్నావు, చిన్నబసవ అన్నావు, పాము కప్పను విడిచిపెట్టిందే ఏంటిది? ఎందుకు అట్లా జరిగింది చెప్తా, కూర్చో. చెప్పాడండి అప్పుడు ఎవరికి? బాటసారికి. హేమాది పంతుకు స్వయంగా చెప్పిన కథ ఇది. ఎందుకు ఇట్లా జరిగిందయ్యా చెప్తాను, కూర్చో అని 3 జన్మల వృత్తాంతం చెప్పాడండి. 3 జన్మలు, 1, 2, 3. ఇక్కడ నేను అసందర్భంగా చెప్తున్నా అనుకోకండి. బాబా ముస్లిం అనే భావన ఉంటే జన్మల వృత్తాంతం చెప్పడానికి, జన్మలు వ్యవహారాలు వాళ్ళకి లేవు. ఈనాయ వాళ్ళ పద్ధతే వేరు, జన్మాలు కావు. మరి ఎందుకు చెప్పాడండి ఆయన? అదే ఆలోచన చేయండి. అందుకని చర్చతో వినండమ్మా. 3 జన్మల వృత్తాంతం, 1, 2 కాదు, 3 జన్మల వృత్తాంతం. కొంతమందికి 1 జన్మ వృత్తాంతం చెప్పాడు, కానీ 3 జన్మల వృత్తాంతం చెప్పాడు వీళ్ళకి, హేమాధిపంత్ గారు. ఒక ఊళ్ళో ఒక శివాలయం ఉంది, అది చాలా పడిపోతున్నది. ఊళ్ళో వాళ్ళంతా ఏదో కాస్త బాగు చేద్దాం అనుకున్నారు. అక్కడ ఒక బాగా కాస్తంత సంపాదన పలుకుబడి ఉండేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయనకు పోయి చెప్పారు, అదే మన ఊళ్ళో శివాలయం, మన ఊళ్ళో ఉంది కదా ఊరు బయట, ఆ శివాలయం పాడబడుతున్నది, ఏదన్నా కాస్త మీరు కాస్త సహాయం చేయాలి, మేము సంపాదించి పెట్టిన దాన్ని ఏదన్నా దానికి వృద్ధి కలిగి. వాడు మంచి మాట కాదు, 10 పైసలు ఖర్చు పెట్టాడు, మాటలు మాత్రం బాగా మాట్లాడతాడు. చేద్దాం అదే నాకు కూడా చాలా ఇష్టమే అన్నాడట. డబ్బులన్నీ తీసుకున్నాడండి. నేను చూస్తా, మీరు ఏమి నిశ్చింతగా ఉండండి. వాళ్ళు నిశ్చింతగానే ఉన్నారు. ఇదేమైంది, అక్కడ ఏం పని కావడం లేదు. ఏంటి సార్, మీరు ఇచ్చిన డబ్బుతో అవుతుందా పని? ఏమి ఇచ్చారు మీరు? అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడానికి సాధది. మరి మీరు బొత్తుగా అది మాట్లాడు, మళ్ళా కాస్త పోగు చేయండి. మరి మీరు రండయ్యా మాతో పాటు పోగు రాడు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి. ఇది లోభత్వం అంటారు దీన్నే. అంత ఆ రకంగా ఆ వ్యక్తి మళ్ళీ పోగు చేయించడానికి సిద్ధపడ్డాడు. పోగు చేయించాడు, మళ్ళా తీసుకున్నాడు. ఎంత తింటారు సార్? కొంతమందికి ఒక్కసారి అనుమానం కలుగుతుంది. నాకు ఈ సంపాదించే వాళ్ళు, ఈ కబ్జాలు చేసేవాళ్ళు, ఈ రకంగా చేసేవాళ్ళు ఏం సంపాదిస్తారు సార్? ఎంత సంపాదిస్తారు? చూడండి, చాలదా?
కొడుకు పేరా, కూతురు పేరా, మనవడి పేరా, ముని మనవరాల పేరు, ఏంటండి ఇది? పోతే ఏమన్నా వీళ్ళకి స్పెషల్గా ఏమైనా వస్తాయా? ఏమీ రావే. ఓరిని సంపాదించడం పాడు కానీ ఎక్కడా కూడా, ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్, నేను అది చేసినా ఇది చేసినా. అందుకని సంపాదించే వాడికి ఎంతసేపు అందరూ ఉండాలట్లా, కొందరే. అట్లాంటి వ్యక్తి ఈ వ్యక్తి సంపాదించాడు. అయితే ఆయన భార్య చాలా సాత్వికురాలు. ఆమె ఏదన్నా కాస్త సాయం చేయండి అయ్యా గుడికి అన్నారట. వాళ్ళ ఎందుకు అన్నది ఆ మాట? ఎందుకన్నది ఆ మాట? శివుడు కళలో కల్పించి చెప్పాడట. అమ్మ ఏదన్నా మీ ఆయనకి చెప్పు, నువ్వు చెప్తే వింటాడేమో. ఎందుకంటే కొంత భార్య చెప్తే వింటారట, నువ్వు చెప్తే వింటారేమో కాస్తంత. ఆయన అన్నాడట, ఇద్దరం ఒకచోట పడుకున్నాగా నాకెందుకు చెప్పలే? మాటకారులందరూ ఎట్లా ఉంటారంటే ఇట్లా ఉంటారండి, నాకెందుకు చెప్పలే? ఆయన మన ఇద్దరి మధ్య ఏదో విడాకులకో దేనికో చేస్తాడు. ఏందండి మాట అంటే? శివుణ్ణి కూడా భగవంతుణ్ణి కూడా రాజకీయంలోకి దింపుతాడు. అట్లాంటి స్వభావం కలిగిన వాడు. అయితే చివరికి ఏం చేస్తే మళ్ళీ కనపడి చెప్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే తన పుట్టింటి సొమ్ము ఉంటుందిగా ఏదో, అది ఇచ్చిందట ఆభరణం. అది అయితే స్వామి ఇప్పటికైనా ఏదన్నా చెయ్యండి అయ్యా గుడికి. మింగేవాడు ఎక్కడైనా మింగుతాడు. ఆయన చేశాడు, తీసుకున్నాడు, అది కూడా తీసుకున్నాడు. ఊరి బయట చాలా కొంతమంది ఉంటారు కదా, మీకు తెలుసుగా, ఊరి బయట ఉంటారు వాడు. వాళ్ళ దగ్గర ఒకప్పుడు ఏదో వాళ్ళకేదో డబ్బులు కావాలని ఇచ్చాడు. ఆమె ఇవ్వలే, డుబ్కి ఇవ్వలేదు. ఆ ఇవ్వకుండా ఉండేటువంటి ఆమె దిక్కు వీడు ఏం చేశాడంటే ఆ పొలాన్ని తీసుకొని, చూడండి, ఆ పొలాన్ని తీసుకొని అది ఎంత ఇచ్చేశాడు. చెప్పాడట భార్యకు, చూడు పొలం కొన్నా, దేనికి? గుడికి. గోడ కట్టేస్తే పడిపోతుంది, పొలం అయితే ఉంటుందిగా. ఏం తెలివితేటలరా, పొలం కొన్నావా? అది మాగానే, ఎవడన్నా నీకు అమ్మాడా? కాదు, నీది. ఏంటండి ఇంత? ఆమెను మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఆమె పోయింది అడ్డుకి, ఈ భార్య పోయింది. మళ్ళా జన్మలో ఇది రెండవ జన్మ. మీ అందరికీ నమస్కారం తల్లి, నిజంగా ఎంత శ్రద్ధగా ఉంటున్నారు. ఎందుకంటే ఇది సచ్చరిత్రలో కథలు ఎట్లా ఉంటాయంటే మధురం అంటారండి. మధురం అంటే మీకు మామిడి పండో జామ పండో తీసుకొచ్చి పెట్టడంలో ఎవరు, కానీ ఎంత మనస్ఫూర్తిగా వినాలి అనేటువంటి శ్రద్ధ ఉంటే వాళ్ళకి అట్లా అనుగ్రహం కలుగుతుంది. నేను చెప్పగలిగిన వాడికి నాకు గొంతు, నాకు ఆరోగ్యం, మరి మీరు వినగలిగే స్థితిలో యోగం లేకపోతే నాకెట్లా వస్తుంది? నాకు రావాలిగా, నేను ఇక్కడి దాకా రావాలి, మాట్లాడాలి, చెప్తుండాలి, మీరు నిద్రపోకుండా ఉండాలి. ఎందుకంటే కొంతమంది టిఫిన్ తినంగానే నిద్రపోతారు, మళ్ళా మధ్యాహ్నం తర్వాత నిద్రపోతారు. పెద్దవాళ్ళండి, అందరం పెద్దవాళ్ళమే. ఏదో ఈ సాయి, కొంతమంది ఈ అబ్బాయి పేరేందో నాకు తెలియదు, ఈ అచ్యుత, వీళ్ళు కాస్త యంగ్, ఈ అమ్మాయి, నీకంత ఉండదు. లేకపోతే కొంత వయసు పెరిగితే తప్పదు, కొంతాన పడాము, కాస్త అలసటాన్ని పడుకుంటాం. మరి అట్లాంటి స్థితిలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మందిరంలో పైన ఇంకొకటంటే అంటే నేను దయచేసి ఎవరికి కోపం తెచ్చుకోకండి, ఈ మొబైల్ ఫోన్స్ ప్లస్ యూట్యూబ్స్ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి రకరకాలుగా. ఇవి కాక సీరియల్స్, అక్కడ నిజంగా ఏం జరుగుతుందో ఏమో కానీ వీళ్ళకి ఎంత టెన్షనో నాకైతే అర్థం కాదు. దాంతో అవస్థ పడుతున్న స్థితిలో మీ అందరూ కూర్చొని ఈ రకంగా వింటున్నారంటే నిజంగా మీకు నేను నమస్కరించాల్సింది. ఎందుకంటే ఆ ధ్యాస లేదు, మనకు ఒకటే ధ్యాస, సాయి ధ్యాస, సాయి సచ్చరిత్ర, సాయి ధ్యాస. ఒక జన్మ అయిపోయిందండి, రెండవ జన్మకు వచ్చాం. రెండవ జన్మకు వచ్చేటప్పటికి ఊరి పేరు చెప్పాడు బాబా, మధురానగరం. ఆయన నోటిని చెప్పిన మాట, మధురానగరంలో
ఒక శివాలయం ఉండేదయ్యా. ఆ శివాలయంలో ఉంది ఒక పూజారి ఉండేవాడు. ఆ పూజారి చాలా నాకు సన్నిహితుడు, చాలా స్నేహితుడు. ఆయనకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు గౌరీ. ఎవరా గౌరీ? పోయిన జన్మలో ఆ లోభి యొక్క భార్య. ఇక రెండవ వాళ్ళ పేరు చెప్తున్నాడు. బ్రాహ్మడు, ఏమీ సంపాదన లేదు, ఎక్కడా కష్టపడడు, బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అందుకని మన ఈరోజు కూడా పురోహితుడు వచ్చేసారు. ఒక్క బ్రాహ్మడికి మాత్రమే భిక్షం ఎత్తుకునేటువంటి అర్హత ఉంటుందండి. మిగతా వాళ్ళు ఎవరు బిచ్చం ఎత్తకూడదు. వాడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు అంటే ఏమి చేయడు, ఎక్కడ కష్టపడ్డాడు, ఏదో తిరుగుతుంటే ఈ గుడికి వచ్చాడు. పూజారిని చూశాడు. అయ్యా ఏదో సరే మామూలుగా పరిచయం అయింది, బ్రాహ్మణ్ అయ్యా అది ఇది అని. కానీ జరిగింది ఏం తెలుసా? పూజారి కూతురుందే గౌరీని చూచాడు. అదే నేను బిచ్చమెత్తుకుంటున్న బ్రాహ్మణ్ణి కదా, నాకేమి సంపాదన లేదు కదా, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. ఆమెకు వాళ్ళ నాన్న పూజారి, గుడి ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఆ అమ్మాయి నాకు భార్య ఎట్లవుతుంది? ప్రేమించాడట. అది ఎంత ఈజీనో నాకు కూడా అర్థం కాదు. గౌరిని చూచి అనుకున్నాడట, నాకు భార్య కావాలని. పోయిన జన్మలో వాసన ఉందిగా, లోభత్వం. నాకు ఆభరణం కావాలి, నాకు ఈ పొలం కావాలి, నాకు వాడిచ్చిన డబ్బు కావాలి, ఇప్పుడు భార్యే కావాలి. ఎక్కడ పోతుందండి వాసన? ఆ భార్య ఎవరు? గౌరీ. పూజారికి చాలా కష్టం వేసింది. మీరు ఆలోచించండి అమ్మా, ఎవడిస్తాడమ్మా? పైన వాడు ఏం చెప్తున్నాడో తెలుసా? ముందే అందరికి, ఊళ్ళో వాళ్ళకందరికి చెప్తున్నాడ, పూజారి ఒప్పుకున్నాడు, అన్ని అబద్ధాలు, ఆ అమ్మాయి నాకు భార్య అవుతుంది. ఈయనకైతే అసలు ఏం చేయాలి? నన్ను కేసు పెడతాడా? నేను ఎట్లా ఇస్తానా యా నీకు అసలు మా అమ్మాయిని? వాళ్ళిద్దరికి మాటలు ఏం లేవండి, కానీ ఎట్లా ఇస్తాడు? వాళ్ళిద్దరేం తిరగడం లేదు, ప్రేమించుకోవడాలు ఏమీ లేవు, కానీ వాడు మాత్రం చెప్పేస్తున్నాడు. వీరభద్రప్ప ఎవరో తెలుసుగా, అర్థమైపోయిందిగా రెండవ జన్మ. అట్లా చెప్తుంటే పూజారి వచ్చి బాబా అని అడిగాడు. అదే నన్ను అడిగాడు, నేను బాబా చెప్తున్నాడని చెప్పా కదా. ఆ పూజారి వచ్చి నన్ను అడిగాడు, ఏందయ్యా ఇది నా కర్మ, ఎవరికి చెప్పుకోవాలి? దీనికి ఏమైనా మందులు ఉన్నాయా? మందులు లేవు. మరి నా కూతురు గురించి ఈ రకంగా చెప్తున్నాడు, నా కూతురు సంగతి మీకు తెలుసు కదా బాబా, మరి ఏం చేయమంటారు నన్ను? బాబా చెప్పాట, ముందు నీ కూతుర్ని అడుగు. చెప్పారు కదా. ఎంత ఈ రోజులో మన పిల్లలు అంటున్నారు, వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఫస్ట్ నీ కూతుర్ని అడుగు. కూతురు ఒప్పుకుంటుందా? వాడు బిచ్చమెత్తుకున్నాడు, వాడికి ఆస్తిపాస్తులు లేవు, వాడికి ఏమీ లేవు, తర్వాత విషయం. ఎట్లా నువ్వు ఇస్తావో వాడిస్తాడో ఏదో ఇదంతే, కానీ ఫస్ట్ నీ కూతుర్ని అడుగు అన్నమాట. అడిగాను బాబా, మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానన్న. చేసేయి అన్నాడట. ఆ మాట బాబా అన్నాడని వీరభద్రప్ప విని, అబ్బా ఎంత మంచివాడు తెలుసా బాబా, మా ఇద్దరికి పెళ్లి చేయించాడు బాబా అని ఓ రకంగా నిజంగా స్తోత్రం చేశాడట బాబా. నన్ను ఎంత మెచ్చుకున్నాడు తెలుసా. అబ్బా మా ఇద్దరికి పెళ్లి చేశారు. కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తర్వాత, ఏం బాబా పెళ్ళి అయితే చేశావు, సంపాదన ఏం లేదు, తినడం పడుకోవడం, నాకు సంపాదన కావాలి, కష్టపడతావా, ఉద్యోగం చేయి కావాలా? కాదండి నాకు డబ్బులు నాకు కావాలి, ఏదో ఒకటి. ఏం కావాలరా? ఆయన దగ్గర పొలం ఉందట, ఆ పొలం నాకు కావాలి. పెళ్ళి అయ్యా గౌరీ ఒప్పుకున్నది, నేను వాళ్ళ నాన్నకి చెప్పాను, అప్పుడు నన్ను అడిగావా పొలము? వాడు పొలం అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టం ఉందా లేదా అని నేను అడిగేవాడిని. అడిగావా? ఇప్పుడు పొలం ఎందుకురా, ఇప్పుడు ఎందుకురా నీకు ఆ సంపాదన గురించి? అప్పుడు అక్కర్లేదనుకున్నా, ఇప్పుడు కావాలి. ఇది
ఇంత ఎందుకని నేను చెప్తున్నా సత్యత ఎట్లా అని మనం చాలామంది కూర్చొని భాగవతము భారతము రామాయణం వింటుంటారు, వినండి, నేను కాదండలేదు, టీవీ ముందు కూర్చొని వినండి. కానీ ఈ సచ్చరిత్ర అనేది 100 సంవత్సరాల క్రితం జరిగిన కథ, జస్ట్ 100 years బ్యాక్. ఈ రోజులలో ఇంతమందికి ఇట్లా జరుగుతుందండి. పెళ్లి మేము చేసుకుంటామమ్మా, మాకేం అభ్యంతరం లేదమ్మా, మీరు 10 పైసలు ఇవ్వనక్కర్లేదమ్మా, గ్రాండ్గా పెళ్లి చేయండి అమ్మా అని కొంతమంది, మేము చేసుకుంటానులేమ్మా అని తర్వాతకి స్టార్. ఎంతమంది అమ్మా? దానికి కారణం అదే వాళ్ళ స్వభావం, వాళ్ళకు ఉండేటువంటి వాసనాబలం. ఈ వీరభద్రప్ప అనేవాడు అదే వాడు ఏం చేశాడు, నాకు కావాలి, ఒప్పుకోలే, అట్లాంటి విషయాలు నా దగ్గర చెప్పకు. జరిగింది ఏంటంటే, అక్కడ గుడి ఉంది కదా, ఆ గుడికి పొలం ఉంది. ఆ పొలమట ఎంత విపరీతమైనటువంటి పంట పండిందట, విపరీతమైన పంట, ఆశ్చర్యమటండి. అదే ఆ పొలమే డుప్కి, అంతే విపరీతమైన. అయితే ఆ పొలం యొక్క పంట ఎక్కడ అంటే ఆ రకంగా 5 సంవత్సరాల పాటు ఏదో ఉందట. ఎవరికి రావాలి? పురోహితుడికి రావాలి. కానీ పంచాయతీ వాళ్ళు ఆ సంవత్సరం ఏం చేశారంటే, అది అక్కడ పనిచేసేటువంటి సేవకులు ఉంటారు కదా, వాళ్ళకు రావాలి అని చెప్పి తీర్మానం చేశారట. వాళ్ళల్లో ఎవరండి అంత సేవ చేసేవాడు? చెన్నబసప్పకు వచ్చేసింది. ఎప్పుడైతే చెన్నబసప్ప వీరభద్రప్ప ఇద్దరు గుడిలోనే ఉంటారుగా, వీడు కూడా గుడికి వచ్చే గౌరీని పెళ్లి చేసుకున్నాడు కదా, ఈ చెన్నబసప్ప వీరభద్రప్ప కలిసిమెలిసి తిరిగేవాడట. అరే వాళ్ళు సేవకులు కదా, నేను పురోహితుని కదా, నేను బ్రాహ్మణుని కదా, ఏదో అర్చన చేద్దాం. లేదండి, వాడికి రాదు. ఒకటి చెప్తే రాదమ్మా. ఈ కథ చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, వీరభద్రప్ప ఆ పూజారిగా ఉన్నప్పుడు ఏదో హాయిగా చేసుకోవచ్చు కదా, చేయడండి. వాడు చెన్నబసప్పతో స్నేహితం చేయడం, వాడితో తిరగడం, చెట్టపట్టాలు వేసుకొని తిరగడం. ఎవరితో? చెన్నబసప్పతో. ఎప్పుడైతే పొలం వాడి పేరా అని వచ్చిందో వెంటనే మారిపోయింది. చెన్నబసప్ప, నీకెట్లొస్తుంది ఆ పొలం? అది నాది. నీదెట్టరా బాబు, మీ మామగారిది రాది, మీ మామగారు ఒప్పుకోవాలి, తర్వాత నీది. ఎంత చూడండి అహంకారం, చూడండి, నాది అది, నేను ఒప్పుకోను. ఒప్పుకునేది ఏంటి? ఇట్లా ఏమైంది, పోట్లాట ఎక్కువైపోయింది. చివరికి చూడండి, చెన్నబసప్పకు గౌరికి కూడా అక్రమ సంబంధం పెట్టాడటండి. ఇంత నీచమండి. అట్లా జరుగుతాయా తల్లి? ఎన్ని జరగడం లేదమ్మా. మనం వార్తలలో టీవీలలో ఎన్ని వింటున్నాం ఇవి. ఇట్లా ఈ రకంగా వీరభద్రప్ప అనేటువంటి వాడు నీచాతి నీచమైనటువంటి స్థితికి వచ్చాడు, భయంకరమైన స్థితి. అప్పుడు ఒకటి ఆ చెన్నబసప్ప వీళ్ళ అయితే దాంట్లో కొంత భాగం వీళ్ళకి అమ్మకానికి వచ్చిందట. ఏదో అవన్నీ లెక్క పక్కలు ఉంటాయి. అయితే పగటి పూట గౌరీ బాబా నా దగ్గరికి వచ్చి అడిగింది, బాబా మరి ఇట్లా ఈ రకంగా కొంత వస్తుందట, మరి ఏం చేయమంటాం, మా ఆయన నన్ను సతాయిస్తున్నాడు అంటే. వద్దు, అది ఈశ్వరుడి ఆస్తి. ఆ ఈశ్వరుడి ఆస్తిని దాని మీద వడ్డీ వస్తుంది కదా, దాన్ని ఆయనకి ఇవ్వు అంతే. ఇంకే సతాయిస్తున్నాడు కదా. ఇంత చూడండి బాబా, మీ ఆయన నన్ను చంపే, నువ్వు విడాకులు తీసుకోపో చెప్పలేదు ఆయన, చెప్పాడు. సరే బాబా నమస్కారం చేసింది. కానీ జరిగింది ఏంటంటే, ఎంత ఏ ఆలోచన పోయిందంటే, భయంకరమైనటువంటి స్థితిలో ఆ వీరభద్రప్ప ఎంత, బాబా నువ్వు పనికి మాలినోడు, నువ్వే చేస్తున్నావు ఇదంతా. అప్పుడేమో పెళ్లి చేసినప్పుడేమో నువ్వే మంచివాడివి అది ఇది అన్నాడు, ఇప్పుడేమో ఈ రకంగా అంటున్నాడు. నువ్వు నాకు గౌరికి ఇద్దరికి అడ్డంగా నువ్వు ఉన్నావు, నువ్వే ఈ రకంగా చేస్తున్నావు, నువ్వు ఆమె దగ్గర వచ్చినటువంటి ఆ సంపాదన ఆ డబ్బు నాకు రాకుండా చేస్తున్నావు అని ఈ రకంగా ఇక ప్రారంభం చేశాడు. అటు గౌరితో పోట్లాడుతున్నాడు, ఇటు బాబా నాతో పోట్లాడుతున్నాడు, చెన్నబసప్పతో పోట్లాడుతున్నాడు. ఇది జరుగుతున్నది 2వ జన్మలో మధురా నగరంలో. చెన్నబసప్ప తట్టుకోలేకపోయాడండి, చాలా మతపడుతున్నాడు. ఎందుకంటే
ఈ వీరభద్రప్ప అనేవాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అంతే కదండి. ఏ రోడ్డు మీద పోతుంటే కాళ్ళు చేతులు విరగొట్టేసి పడేస్తే ఏం చేస్తాడు? అట్లాంటి చెన్నబసప్ప ఏం చేశాడు? బాబా నా దగ్గరికి వచ్చాడు. బాబా, నేను తట్టుకోలేకపోతున్నాయా. ఆమె గౌరీ వస్తే చెప్పాడు, గౌరీ అమ్మా నువ్వు ఇట్లా చెయ్యని. ఆమెను సతాయిస్తున్నాడు. వీరభద్రప్ప ఎంత చెప్పినా వినలేదు, చెన్నబసప్పను బాధపడుతున్నాడు. అప్పుడు చెన్నబసప్ప కూడా వచ్చి పడ్డాడు కాళ్ళ మీద. బాబా, మీ కాళ్ళ మీద పడ్డాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను తట్టుకోలేదు, ఇక నాకేదైనా ఏం చేయాలి? చెన్నబసప్ప నుంచి నాకు కాస్తంత ఉపశమనం కల్పించు. ఏ రకంగానైనా సరే ఆయన నుండి నేను సావకుండా అదే ఏ రకమైనటువంటి ప్రయోగం చేసినా నేను ఆ ప్రయోగానికి పడకుండా చూడాలి. నువ్వే చేయాలి పని అని వీరభద్రప్ప చెన్నబసప్పల విషయంలో చెన్నబసప్ప వచ్చి బాబా కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు చెన్నబసప్ప బాబా మీద కాళ్ళ మీద పడితే ఏమన్నాడు తెలుసా అండి? చెన్నబసప్ప, ఈ జన్మకు కాదు, ఇప్పుడు ఉన్నావే నువ్వు చెన్నబసప్ప అనే పేరుతో ఈ జన్మలో ఉన్నావే, ఈ జన్మకు కాదు, ఏ జన్మలో కూడా, బాగా గుర్తుపెట్టుకోండి, ఏ జన్మలో కూడా నువ్వు వీరభద్రప్ప చేతిలో చనిపోవు. నిజంగా ఇది ఎంత గొప్ప కదండి. అది వింటుంటే ఎంత ఆశ్చర్యకరంగా చెప్పేశాడు. ఒక రకమైనటువంటి ప్రాన్సరీ నోటు రాసిస్తారంటారే అట్లా, నువ్వు చెన్నబసప్ప అయ్యా వీరభద్రప్ప చేతిలో ఈ జన్మలో కాదు, ఏ జన్మలో కూడా నువ్వు ఆయన చేతిలో చనిపోవు. ఎక్కడో కూడా చనిపోవాలి, కానీ వాడి ప్రయోగాలు కానీ వాడు ఏం చేసినా కూడా నువ్వు చావవు అని చెన్నబసప్పను ఆశీర్వదించాను. వాడు వెళ్ళిపోయాడు. ఆ చెన్నబసప్ప కప్పగా పుట్టాడు, ఈ వీరభద్రప్ప పాముగా పుట్టాడు. పుట్టక తప్పదు కదండి, అనుభవించాలి కదా. వాడి ఆ రకంగా బ్రాహ్మడే ఉండి ఆ గౌరీని ఆ రకంగా చేస్తే ఏమైందండి? గౌరికి మళ్ళా జన్మ లేదు. ఇదే చూడండి, గౌరీ మళ్ళా జన్మించిందా? లేదు, అయిపోయింది. ఎందుకంటే ఆమె తన కర్తవ్యాన్ని తను చేసింది, ఎంత చెప్పాలని చెప్పింది. భర్తగా ఆ మొదటి జన్మలో చేసింది, ఈ జన్మలో చేసింది, వెళ్ళిపోయింది, అయిపోయింది, మళ్ళా జన్మ లేదు. ఇక్కడ మళ్ళా వీడు జన్మించాడు. ఎట్లా? పాము. చెన్నబసప్ప కప్ప. ఏమైంది? పాముకు ఇడ్లీలు పనికిరావు కదండి, కప్పే కావాలి. దొరికిందండి బావులో, నోట్లో పడేసుకుంది. బాబా అక్కడే ఉన్నాడు. నేనున్నాగా, నేనుంటే అది ఎట్లా చనిపోతుంది అన్నాడు కదా. అన్నాడు, చెప్పాడు కదా. బాటసారి దగ్గరే పోతుంటే భయపడ్డాడు. చెన్నబసప్పను విడిచిపెట్టు వీరభద్రప్ప. ఏం జరిగేది? ఇదిగో ఆశ్చర్యపడ్డాడు. వీరభద్రప్ప చెన్నబసప్పను విడిచిపెట్టంటే విడిచిపెట్టేదే, ఎంత గొప్పవాడి అయ్యా నువ్వు అని నువ్వు చూసి చాలా ఆశ్చర్యపడి పిలిచాడట వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటికి. సరే తర్వాత వస్తాలేపో అన్నారు. ఈ కథ అంతా ఆ పాఠశానికి చెప్పాడు. ఎక్కడ చెన్నబసప్ప, ఎక్కడ వీరభద్రప్ప. ఆ జన్మలో వాళ్ళ పేర్లతో అయితే ఈ జన్మలో మరి పాముకు పేరు మారాలి కదా. ఆయన వీరభద్రప్ప అని పెట్టకుండా రేయ్ విడిచిపెట్టు, నాకు తెలుసు నువ్వెవడివో, వీడెవడో నాకు తెలుసు, విడిచిపెట్టు అని చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు వీరభద్రప్ప చెన్నబసప్ప అన్నాడు? ఈ బటసారికి ఆశ్చర్యం కలిగించాలి కదా, మనకందరికీ తెలిసిపోవాలి కదా. ఇది ఆ రకంగా బాటసారికి చెప్పి మనకందరికీ వీరభద్రప్ప అని పిలిచాడే. ఎందుకు? పోయిన జన్మలో వీరభద్రప్ప, ఈ జన్మలో పాము. పోయిన జన్మలో చెన్నబసప్ప, ఈ జన్మలో కప్ప. ఏ జన్మలో మీ పేర్లు ఏమైనా నాకు తెలుసు, ఏ జన్మలో మీరు ఎవరి చేతిలో ఏ రకంగా బాధపడుతున్నారో నాకు తెలుసు అని ఈ రకంగా బాబా సర్వజీవులలో ఉండేటువంటి స్థితిలో కూడా తనను నమ్ముకున్న వారికి ఆశీర్వదించేవాడు హామీ అండి. నేను నిన్ను రక్షిస్తాను కాదు అంటే ఆ మాట అన్న తర్వాత దానికి అనుగుణంగా వెళ్ళాలి. ఇక్కడ చివరిగా ఒక మాట చెప్తున్నాను, నేనున్నాను, అది ఎట్లా చనిపోతుంది అన్నాడు కదా. చివరికి పాము నోట్లోంచి కప్ప బయటపడితే బాబా ఏమన్నాడు తెలుసా? భగవంతుడు ఉన్నాడయ్యా. మళ్ళీ చివరికి వచ్చేటప్పుడు భగవంతుడు అంటాడు. ఏంటంటే చేసేదంతా ఆయనే కదండి. అదే చేసేది నేను అని చెప్పినా చివరికి ఆ అర్పణ అంటే చివరికి లయం చేయడం మాత్రం భగవంతుడికి.
భగవంతుడు ఉన్నాడుగా, ఎట్లా చంపుతాడు? భగవంతుడు ఆశీర్వదించాడా? కాదు, బాబా ఆశీర్వదించాడు. ఇది మనము అయ్యా ఆయన నేను కాదయ్యా భగవంతుణ్ణి, నేను కాదయ్యా ఈశ్వరుణ్ణి అంటే మెగా ఏం చేశాడు? మరి తల తడిపాడు కదా, ఒళ్ళు తడవలేదు కదా. అట్లా నేను కాదయ్యా బాబు, నన్ను ఎందుకు సతాయిస్తారు, నిన్ను సతాయిస్తారు, నిన్ను ఏం చేస్తారో చేస్తారు, నువ్వు ఎవరో మాకు తెలుసు అని మనం తెలుసుకోవాలి. అది మనం ఎన్ని రకాలుగా ఏంటండి బాబా అక్కడేమో నేనున్నాను ఎట్లా చచ్చిపోతాడు అన్నాడు, ఇక్కడేమో మన భగవంతుడు అంటాడంటే అయితే బాబా భగవంతుడు కాదా అండి? వద్దు సందేహం, అది సందేహం వద్దు. ఆయన ఆ రకంగానే చెప్తాడు. శ్రీకృష్ణుడంతటి వాడు నేను భగవంతుడని చెప్పుకున్నటువంటి వాడు కొన్ని సందర్భాల్లో నేను మామూలు వ్యక్తిని అన్నాడండి. మరి ఎందుకు అట్లా? ఈ రకంగా భగవంతుడిని కాను అని చెప్పకుండా భగవంతుడు ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఈ రకంగా పాము కప్ప కథ ఏదైతే ఉందో సర్వ జీవరాశులలో ఎన్ని జన్మలెత్తినా కూడా పరస్పరంగా ఉండేటువంటి ఏ రకంగా ఉన్నా తన వాళ్ళైతే వచ్చి తన కాళ్ళ మీద పడితే తన సన్నిధిలోకి వస్తే అయ్యా నా పరిస్థితి అయ్యా, నన్ను ఏమైనా ఏ క్షణంలోనైనా ఇట్లాంటి అనవసరమైనటువంటి విషయాలలో నన్ను చిక్కించి నేను బాధపడుతున్నాను, నన్ను రక్షించు అంటే బాబా రక్షకుడుగా ఉంటాడు. సర్పం అయినా కూడా సర్ప దోషం నుంచి మనం రక్షించగలిగిన వాడు బాబా అని మీ ముందు నేను గుర్తు చేస్తూ చివరిగా ఒక పాట మననం చేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటాను. రేపు మళ్ళా 3వ రోజు, రేపు మళ్ళా కలిసి 4వ రోజు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. రేపు మనం ఏ కథ చెప్తారు సార్, ముందుగా చెప్పేస్తున్నారు అన్ని కథలని. రేపు మనం విభూతి కథలను గుర్తు చేసుకుందాం. విభూతి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో గుర్తు చేసుకుందామని నేను అనుకుంటున్నాను. మనం చేసుకుందాం. చాలా ఉన్నాయి కథలు, కొన్ని కథలను మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, సంతానమునిస్తాడు చల్లగా చూస్తాడు, వెంటతోడుంటాడు భయమును పోగొడతాడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. భయపడిన బూటీకి అభయమును ఇచ్చినాడు. ఇది సత్యత్తులో కదలండి. భయపడిన బూటీకి అభయమును ఇచ్చినాడు. జ్యోతిష్కుడు అన్నమాట ఒట్టిదని తెలిసినాడు. నేవాస్కరు ఇంటిలోను పాలు దాగిపోయినాడు, నేవాస్కరు ఇంటిలోను పాలు దాగిపోయినాడు. పాములాగా ఆకు పెంచి అదృష్టము అయినాడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. జరుగబోవు ఆపదను ముందే సూచించాడు. ద్వారకమాయిని నమ్ముక భయమెందుకు అన్నాడు. విషజంతో శక్తిని నిర్వీర్యము చేశాడు. విజీకరకు ప్రాణహాని కలగకుండా చేశాడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. తిండు కింద పాముందని సూచించిన సర్వజ్ఞుడు అమీరును మేల్కొల్పి ప్రాణభిక్ష పెట్టినాడు. పగబట్టిన పాము నుండి కప్పను రక్షించాడు. పగబట్టిన పాము నుండి కప్పను రక్షించాడు. రక్షిస్తానన్నమాట నిలుపుకున్న భగవంతుడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. ఒంట్లోకెక్కిన విషమును దిగి పొమ్మన్నాడు. ఒంట్లోకెక్కిన విషము దిగి పొమ్మన్నాడు. నమ్ముకున్న మాధవునికి ఆదిశేషుడైన దోషములను పోగొట్టి కోర్కెలను తీర్చుతాడు. దోషములను పోగొట్టి కోర్కెలను తీర్చుతాడు. రాజేంద్రుడు నమ్ముకున్న సాయి సద్గురుదేవుడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. నాగలోక మేలు దేవుడు, నమ్మినోళ్ళ నాగరాజు సాయి దేవుడు. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమైవితం వా సర్వమే సక్షమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ్, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గడిచిపోతూ ఉంది. అప్పుడే 3 రోజులు అయిపోయినాయి. కాకపోతే నిత్యం మనం వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడే ఉన్నామే మన భ్రమ వస్తుంది. నాకు ప్రత్యేకంగా ఉమామహేశ్వర గారు,
పద్మావతి గారు, మరి అది ఆ బంధం అలాంటిది మంది. కనుక మనం ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు మామూలుగా వస్తుంటాం వెళ్తుంటాం, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఆ సమయానికి వచ్చి ఆయన ప్రవచనం వినాలి, ఆయనతో పాటు ఆనందపడాలనే భావన అది నిజంగా మెచ్చుకోవాలి మనందరినీ కూడా ప్రత్యేకంగా. అలాగే నాకు గురువుగా ఉద్యోగరీత్యా నాకు ఒక బాస్గా ఉండి ఆయన భాస్కర్రావు గారు, ఆయన బాబా గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. ఇప్పుడు ప్రస్తుతం దత్తాత్రేయుడి గురించి కూడా రాస్తున్నారు. ఆయన కూడా మన మధ్యలో ఉన్నారు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తూ మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో కృష్ణావతి రాజప్రసాద్ గారి యొక్క ప్రవచనం జ్ఞాన యజ్ఞం 622వ జ్ఞాన యజ్ఞాన్ని మనం అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ కథలని సత్యదని మనం చదివాం, చాలాసార్లు చదివాం చాలామంది సాయి బంధువులు. కానీ ఆయన చెప్తుంటే ఇది ఇలా ఉందా, ఇదా ఈ కథలో ఉన్న భావం అనే ఊహకి మనకు అందదు. ఏదైతే ఇవాళ కప్ప పాము గురించి చెప్పారో నిజంగా చాలాసార్లు చదివాను, కానీ ఆ సందర్భం మనకు ఆలోచన రాదు. అందులో కూడా బాబా 3 జన్మల వృత్తాంతం చెప్పాడు, చాలాసార్లు చదివాను. కానీ ఆ భావన అదేదైతే ఆ స్వామి వివరిస్తున్నారో దాన్ని వింటుంటే ఇలా ఉందా అనే మనకు ఆలోచన వస్తుంది. కనుక డెఫినెట్గా చెప్పగలను, ఆయన ప్రవచనాలు మనకి ఇన్ని సంవత్సరాలు విన్నా, 30 ఏళ్ళుగా వింటున్నాను. విన్నా కూడా ఇంకా కొత్తదనమే, ఇంకా మనం వినాలని తప్ప ఇంకో ఆలోచన రావట్లే. అలా ఆ మహానుభావుడి యొక్క ప్రవచనాన్ని వింటూ ఆ తల్లి టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేసింది. ఆమె వస్తుంది, అలా కామ కూర్చుంది, ఏం మాట్లాడదు, అలా కూర్చుంది, మామూలుగా వెళ్ళిపోతూ ఉండేది. అలా బాబా సేవలో ఉన్నవాళ్ళు నోరెత్తకుండా మాట్లాడకుండా వారు ఆ సమయానికి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నాలాగా గొప్పలు చెప్పరు, నాలాగా మాటలు చెప్పరు. అది ఆ బాబా బంధువులుగా, బాబా భక్తులుగా ఉన్న భావన. ఇది నిజంగా కూడా ఈ సాయి బంధువులుగా, సాయి భక్తులుగా మనం చేసే ఆ కార్యక్రమాలు పాల్పంచుకున్న నిజమైన భక్తులు వారు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఆపేస్తాను. కాశీ వెళ్ళాం, దాదాపుగా ఒక 70 మంది పైన, 70 ఏంటి, దాదాపు ఆ రోజు 200 మంది వెళ్ళాం. రామేశ్వరం 70 మంది వెళ్ళాం. కాశీ వెళ్ళినప్పుడు అక్కడ కాశీ అంటే కొత్తది మనకి స్థలం, అక్కడ ఎవరు మనకు దొరకరు కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ 100-150 మందికి భోజనాలు పెడుతూ, టిఫిన్లు పెడుతూ, కాఫీలు ఇస్తూ, టీలు ఇస్తూ, ఒక పక్క మనకి సేవ చేస్తూ ఉన్న మహానుభావుడు నిన్నే చెప్పాను, ఉమామహేశ్వర గారు. ఆయన రిజిస్ట్రార్గా చేసి కూడా, హైకోర్టు రిజిస్ట్రార్గా చేసి కూడా రిటైర్ అయిపోయాక ఆ వచ్చిన పెన్షన్ని ఖర్చు పెడుతూ మన దగ్గర కొంత తీసుకుంటూ ఆయన ఆ సేవ చేస్తూ ఉంటారు. సరే, ఆయనకంటే ఆ ఆనందం, సంతోషం ఉంది. కానీ ఆయన సత్యమైన డాక్టర్. ఈమె అందరికీ మందులు ఇస్తూ ఉంటుంది, డాక్టర్ పేషెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎవరికి పని చెప్పలేదు ఆమె. కానీ అక్కడ పని అవ్వాలి, పనివాడు రాలే, ఎవరు దొరకట్లే, మనుషులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయంలో పద్మావతి గారు ఆమె కలిసి మా కోసం వండిన వంట పాత్రలు మొత్తం తోమారండి. ఇది జీవితం బాబా అంటే. ఇది మామూలు విషయం కాదు. నాకు చాలా ఆశ్చర్యవేసింది. ఎక్కడ పద్మావతి గారు, ఎక్కడ డాక్టర్ గారు, వీళ్ళిద్దరు కలిసి అంటు తవ్వుతూ ఉంటే, అమ్మ మీరేంటమ్మా అని చెప్పంటే, ఏముందండి బాబా సేవే కదండి అని అంటూ ఎవరైనా గెస్ట్ రాగానే గబగబా పరిగెత్తుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఆ ఫెసిలిటీ ఏదైతే ఉందో, అంటే టిఫిన్ కావచ్చు, టీ కావచ్చు, ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పి అందజేస్తున్నారు. అటువంటి సేవ బాబా సేవ. ఎక్కడ అటు గొప్పలుగా చెప్పుకోవడానికి ఉండదు. కానీ మనకి ఏమీ లేకపోయినా కూడా అంగు ఏర్పాటు చేస్తూ ఆ వస్త్రాలు వేసుకొని రకరకాలుగా మనం మాట్లాడుతూ నేను అంత సేవకుండా ఇదే చెప్పింది స్వామి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము, బాబా కోసం ఒక రూమ్ పెట్టామని చెప్తాను. నిజంగా కూడా చెప్తాను. నేను చాలామంది చాలా ఇళ్ళలో చూసి ఈ విషయాన్ని. రబాడు గోపాలరావు గారు ఎంతసేపు పనిచేశారు ఆయన ఇంట్లో బయట మొత్తం కూడా బాబా సెటప్పే ఉంటుంది, ద్వారకామ్మ సెటప్. అలాగే దిల్సుగారు మనం వెళ్ళాం, నామం అక్కడ సాయి నామం నడుస్తుంటే అక్కడే వెళ్ళాం. అపార్ట్మెంట్లో ఒక రూమ్లో పెట్టారు. ఇలా ఎన్నో ఇళ్లలో ఉంటాయి. కానీ ఇవాళ చెప్పిన భావం ఏమిటి? రూమ్ కాదు, ఆ ఇల్లే బాబాది. బాబా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, అంతేగాని నీ ఇంట్లో బాబా ఉండలేదు. అది మీరు గమనించండి అని అది చెప్తుంటే, అదే నేను చెప్తున్నా, ఆయన చెప్తూ ఉంటే కొత్త విషయాలు వింటుంటే అది ఇలాగ ఉంటుందా, ఇలా జరుగుతుందా అని అనిపిస్తూ ఉండేది. అందుకే ఎంతకాలం మనం ఆయన మాటలు వింటున్నా, అక్కడ కూర్చుంటే పేట మీద కూర్చున్నాక ఆయన నోట్లోంచి ఏమొస్తుందో ఎవరికి తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఆయనకే తెలియదు గట్టిగా చెప్పాలంటే. కానీ ఆయన చెప్పే విషయాలు వింటుంటే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఇది ఆయన యొక్క బాబా అనుగ్రహం అది. అందుకే మొట్టమొదటి చెప్తున్నారు ఆయన,
నాకు దేవుడు గొంతు ఇవ్వాలి, బాబా నాకు గొంతు ఇవ్వాలా, ఈ శరీరం ఏమైనా పర్లేదు, నాకు ఈ గొంతు ఇస్తే ఆయన సత్యత మరణం చెప్తా అంటలేదు, మరణం చేసుకుంటే మీతో పాటు అని చెప్పే భావన ఏదైతే ఉందో అదే ఆయనకి శ్రీరామ రక్ష. ఆయన కాపాడుతున్నాడు బాబా. ఎంత దూరం యాక్చువల్గా నాకు నమ్మకం లేదు అటువంటి వ్యక్తి మళ్ళా ఇక్కడికి వచ్చి కూర్చొని మనకి ప్రవచనం చెప్పగలుగుతారంటే నిజంగా కూడా మేము చాలా అదృష్టవంతులం. ఈ బాబా గుడి చాలా అదృష్టవంతులం అని చెప్పి అనుకుంటాను స్వామి. ఈ నిజంగా కూడా చాలా ఆనందం. ఇలాగా ఇంకొక 3 రోజులు మనకి కాలం అయిపోతుందా అనిపిస్తుంది. ఆ అమృతాన్ని వినడానికి అవకాశం అయిపోతుందని చెప్పి అనిపిస్తుంది. ఆ పాప రోజు రాస్తూ ఉంది, వచ్చి మీకు చెప్పే మాటలు కొంత ఏదో ఒకటి ఆమె రాసుకుంటూ ఉంది. ఇవాళ చూడండి పని చేసుకుంటూ మీ యొక్క ప్రవచనం వింటూ ఉంది. ఇది రకరకాలుగా మనలో అది వినాలి అనే తపన తప్ప వేరే ఆలోచన కాదు. మరలా ఎప్పుడో వచ్చే సంవత్సరం అంతవరకు ఏమిటో అన్న భావన ఉంది. అలాగే ఫిబ్రవరిలో 3వ తారీఖు నుంచి మనకి 10వ తారీఖు వరకు కూడా షిరిడీలో అఖండ సాయినామం, పల్లకీ సేవ, ప్రతినిత్యం కూడా అభిషేకం, మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళు అభిషేకము 7 రోజులు కార్యక్రమం చేస్తున్న ఉమామహేశ్వర గారు. అవకాశం ఉన్నవారు వస్తే నిజంగా ఆనందపడవచ్చు. అక్కడ ఆ కార్యక్రమం నేను కూడా భాగస్వామ్యాన్ని పార్టిసిపేట్ చేశాను. చాదగడ్డ వాడిది ద్వారకామాయ అని చెప్పి ఉండింది చౌల్ట్రీ. ఆ చౌల్ట్రీలో ఏర్పాటు చేశాను. మనకు బాస మహాలక్ష్మి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనం ఆయన చూడాలంటే వంట దగ్గర చూడాలా, లేదా అమ్మవారి గుళ్ళో చూడాలి, ఇంకెక్కడ కనపడ్డా ఆయన. అది ఆయన సేవ. కాబట్టి అవకాశం ఉన్న రాగలిగితే, టైం ఉంటే, సమయం ఉంటే నిజంగా కూడా ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా షిరిడి రంగరంగ వైభవం జరుగుతుంది. స్వామి కూడా కొన్ని రోజులు ఆ సమయాన్ని బట్టి, ఆయన ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను కూడా ఆయనతో పాటు వెళ్తాను. వచ్చేవారు ఉంటే ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే, లేదా ఉమామహేశ్వరం చెప్పినట్టయితే ఆయన బుక్ చేపిస్తారు టికెట్. ఆయనకి ఎప్పటిక ముందే రిజిస్టార్ ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరో మహానుభావులు ఉన్నారు, ఆయనకి వెంటనే టికెట్స్ ఏర్పాటు అవుతాయి. ఆ ప్రయత్నం చేసుకోవాల్సింది మనవి చేసుకున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి ఇప్పటికి స్వస్తి చెప్తూ మరలా రేపు 10:30 గంటలకు మనమంతా వద్దాం. స్వామి 10:45కి వస్తారు, 10:30 గంటలకు వద్దాము. 11:45 వరకు కూడా ఆయన ప్రవచనం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా భాగస్వామ్యం మనవి చేసుకున్నాను. జై బలో సాయినాథ్ మహారాజ్కి జై.